హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ఫ్లాట్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు నాగోల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా నాగోల్ మెట్రోకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇదే అండి అది చూపించబోతుంది. 400 స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. చాలా స్పేషియస్గా నీట్గా ఫుల్లీ ఫర్నిచర్డ్ ప్రాపర్టీ అయితే మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మమతా నగర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. రిషక్ ప్రైడ్ అన్నమాట. టోటల్ మనకు 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోయే ఫ్లాట్ ఏదైతే ఉందో మనకు 2 BHK అనమాట. వెస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, బట్ మనకు ప్రాపర్టీ ఎంట్రన్స్ మాత్రం వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూసే ముందు మనకి ఇది ఏంటంటే ఏదైతే రోడ్డు ఉందో మనకు ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. మంచి కాలనీలో ఉందండి. చుట్టూ గ్రీనరీ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ ఫుల్లీ ఫర్నిష్డ్, అదేవిధంగా ఆల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందో మంచి ఇది ఏంటంటే ఒక 20 ఫీట్ గేట్ వరకు అయితే ఉంటుందండి. కార్ ఇన్ అవుట్ రెండు అయితే వెళ్ళే విధంగా ఉందన్నమాట. మనం ఇప్పుడు పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్లో చూస్తున్నాం కదా, చాలా స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. మనకు బోర్ విషయంకి వస్తే దీనికి బోర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి లొకేషన్లో ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది. మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోయేది ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్ దండి. చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ ఫ్లోర్దే మనం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఓనరే దగ్గరుండి అన్ని వర్క్స్ చేయించుకున్నాడు. ఈ ప్రాపర్టీ వచ్చేసి లాస్ట్ 4 years బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇప్పుడైతే సార్ వేరే ఏరియాకి షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టినారు. ఫస్ట్ పార్కింగ్ చూడండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకు ఇంక్లూడింగ్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలిపి ఇస్తున్నారు అనమాట. దీనికి వచ్చేసి మనకు పవర్ బ్యాకప్ కూడా ఉందండి. పవర్ బ్యాకప్ ఉంది. అదేవిధంగా సీసీ కెమెరా సర్వేలెన్స్ 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటారు. అదేవిధంగా కింద మనకు వాచ్మెన్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. లిఫ్ట్ ఉంది. అదేవిధంగా పక్కకు మనకు స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. పార్కింగ్ ఉంది. పార్కింగ్లో మనం కార్, అదేవిధంగా బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోరే కాబట్టి మనం స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు, అదేవిధంగా లిఫ్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనమైతే స్టెప్ నుంచి వెళ్దాం. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మంచిగా ఒక 4 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్ కూడా ఉంది. ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకు వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నాం కదా, 102 అండి. ఫస్ట్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇదే కంప్లీట్ మంచిగా సేఫ్టీ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్నారు. సో ప్రాపర్టీ లోపలికి వెళ్ళి క్లియర్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అనమాట, వెస్ట్ ఫేసింగ్. ఫస్ట్ ఫ్లాట్ అయితే క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే హాల్లో ఉన్నామండి. చాలా స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. జస్ట్ 4 years బ్యాకే దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు మంచిగా హాల్లో అయితే కబోర్డ్ చేయించినారండి. ప్లస్ విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 5x4 UPVC విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దానికి మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నది. ఇది 2 BHK ఫ్లాట్ అండి. 1170 SFT ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. హాల్ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతే మనకు కిచెన్ ఉందండి. చాలా స్పేషియస్గా మంచి కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది. ఎవ్రీథింగ్ మోడ్యులర్ కిచెన్ కూడా వీళ్ళే దగ్గరుండి చేయించుకున్నారండి. చూస్తున్నా కదా, పైన కూడా మనకు కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా మంచి విండో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి పక్కకి పూజ గది అండి. పూజ గది చూస్తే చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. నెక్స్ట్ మన కిచెన్లోనే రైట్ సైడ్ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. వాష్ ఏరియాలో మనకు వాషింగ్ మిషన్ కానీ గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ప్రాపర్టీ అయితే మనకు నాగోల్ మెట్రో నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నాగోల్ మెయిన్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ మన కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక సోఫా కానీ చైర్స్ అని వేసుకోవచ్చు. అంత స్పేషియస్గా ఉంది. చూడండి, ఇక్కడ మంచిగా ఏంటంటే ఒక థీమ్తోని మంచిగా కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి విండోస్ విషయానికి వస్తే విండోస్ కూడా 5x4 UPVC విండోస్ అండి. ప్రతి రూమ్లో ఉంటుంది. వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. ఓనర్కి కొంచెం
ఆఫీస్ షిఫ్ట్ కావడం వల్ల ఇటైతే ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ముందుకెళ్తే మనకి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్లలో కూడా ఏంటంటే మనకు ఆల్ టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ అంటే షవర్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, విండోస్ కానీ ఆల్ టైప్ ఆఫ్ అయితే ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకసారి కబోర్డ్స్ చూడండి, మంచిగా చిల్డ్రన్స్కి నచ్చే విధంగా మంచిగా కబోర్డ్స్ కూడా మంచి థీమ్తోని బ్లూ కలర్తో చేయించడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఏంటంటే మనకు ఈ విధంగా 5x4 UPVC విండోస్ అయితే తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చినాయండి, ఇక్కడ విండో వచ్చింది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు ఒక బాల్కనీ తీసుకున్నారు. బాల్కనీ నుంచి చూస్తే మనకు చూస్తాం కదా, ప్రాపర్టీ ముందు 40 feet రోడ్డు కనిపిస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇలా గ్రిల్స్ కానీ ఓనర్ దగ్గరుండి మంచి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే పెట్టించుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నాగోల్లో ఉందండి. బిఎన్ రెడ్డి నగర్, మమతా నగర్ ప్రతి ఒక్కరు తెలిసిందే అన్నమాట. ఈ ప్రాపర్టీని మనకు 400 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కంప్లీట్ 5 floors ఉంటాయండి. ఫ్లోర్కి వచ్చేసి 2 flats మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే మనకు వెస్ట్ ఫేసింగ్ సేల్కి అయితే ఉందండి. 1170 SFT 2 BHK అనమాట, వెస్ట్ ఫేసింగ్. మనం యూడిఎస్ విషయానికి వస్తే 40 square yards అయితే యూడిఎస్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి మనకు 80,000 ఎబోనే ఉందండి. చాలా మంచిగా అయితే ఉంది ప్రాపర్టీ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబరే నేను ఇస్తున్నాను అనమాట. సో డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 80,000 to 90,000 అయితే పోతుందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ ఓనర్ ఏంటంటే వేరే ఆఫీస్ షిఫ్ట్ కావడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అవుతున్నాడు, అందుకని చెప్పి దీనికైతే సేల్కి అయితే పెట్టినారనమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 80 lakhs అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక దీని యూడిఎస్ విషయానికి వస్తే మనకు 40 square yards అయితే రావడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో, కార్ పార్కింగ్ కానీ, లిఫ్ట్ కానీ, ఇవన్నీ ఎమ్యూనిటీస్ దీంట్లో ఉన్నాయండి. ఆ ఎమ్యూనిటీస్ కూడా ఇంక్లూడింగ్ అనమాట. ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తోని నియర్ బై మనకి కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. శుభం కన్వెన్షన్ పక్కకే నియర్ బై అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి, నచ్చినట్లయితే దగ్గరుండి తీసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.